మహాభారతం నాటి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇదే ప్రూఫ్. కురువంశానికి ఎంతో మంది యోధులను అందించిన ద్రోణాచార్యుడి కుమారుడే అశ్వత్థామ. తన చేతితో ఎంతోమంది పరాక్రమములను తయారు చేసిన తనకు పుత్ర సంతానం లేకపోవడంతో చింతించిన ద్రోణుడు ఎన్నో ఏళ్లు శివుడిని గురించి ఘోర తపస్సు చేస్తాడు. ద్రోణుడి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు తన 11 రుద్ర అంశంలో ఒక అంశతో అశ్వత్థామ జన్మించేలా వరం ఇస్తాడు. అలా శివుని అంశ వల్ల పుట్టినవాడే అశ్వత్థామ. ఇతని తల్లి కృపి, మామ కృపాచార్యులు యుగాలు మారుతున్న ఇంకా ఈ భూమి మీద జీవించి ఉన్నవారిని చిరంజీవి అని అంటారు. బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, సరసన శివుని రుద్ర అంశతో జన్మించిన అశ్వత్థామ కూడా ఉన్నాడు. ఈ 7గురిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. అశ్వత్థామ జన్మించినప్పుడు పరమశివుడు ద్రోణుడికి ఇతని నుదుటిపైన ఉన్న సహజమని ప్రభావం వల్ల మానవుడి కంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా, ఆకలి, దప్పులు, నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలవాడిగా చిరంజీవిగా ఉంటాడని వరం ఇస్తాడు. ఇతడు పుడుతూనే గుర్రంలాగా గట్టిగా, బలంగా నలుదిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలా సేకరించాడు. కనుకనే అశ్వత్థామ అయ్యాడని భారతంలో చెప్పబడింది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ తన తండ్రి ద్రోణునితో పాటుగా కౌరవుల పక్షాన నిలబడ్డాడు. చచ్చిపోయేలా వరం పొందుతాడు. శివుడు ఇచ్చిన వరాన్ని గౌరవించిన శ్రీకృష్ణుడు, ఇప్పటివరకు వాళ్లను నేను రక్షించాను, ఇక ఏమీ చేయలేనని అశ్వత్థామకు దారి ఇస్తాడు. కృతవర్మ కృపాచార్యుడు ద్వారం దగ్గర కాపలాగా ఉండగా లోపలకు ప్రవేశించిన అశ్వత్థామ ముందుగా తన తండ్రిని కుతంత్రంతో చంపిన దుష్టగిముణ్ణి ఊచకోత కోస్తాడు. ఆ తర్వాత పాండవులు అనుకుని నిద్రపోతున్న ద్రౌపది కుమారులైన ఉప పాండవులను చంపి గుడారానికి నిప్పుపెట్టి అడవిలోకి వెళ్లిపోతాడు. ఉప పాండవులను అశ్వత్థామ నిరంకుశంగా చంపాడనే విషయం తెలుసుకున్న అర్జునుడు కోపంతో రగిలిపోతూ అతని వెంబడిస్తాడు. దీంతో అశ్వత్థామ అర్జునుడికి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కృష్ణుడి సూచనతో అర్జునుడు కూడా అశ్వత్థామపైకి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వ్యాసుడు, నారదుడు అక్కడికి వచ్చి ఈ అస్త్రాలను ఉపసంహరించుకోవాలని ఇద్దరినీ కొడతారు. పెద్దల కోరికను మరణించిన అర్జునుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వత్థామకు వస్త్రాన్ని ప్రయోగించడమే కాని ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆస్త్రాన్ని అభిమన్యుడు భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు ఆ అస్త్రం దాటికి తట్టుకోలేకపోతుండడంతో శ్రీకృష్ణుడు యోగమాయతో ఆ అష్ట ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షితుల్ని పునర్జీవితం చేస్తాడు. ఆడవారిపైన కర్త సంగం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామ మీద కోపంతో వ్యాసుడు అతని నుదుటి మీద ఉన్న మణిని పెకిలించగా శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3000 ఇలా సంవత్సరాలు కుష్టు రోగగ్రస్తుడివై అడవుల్లో తిరగమని శపిస్తాడు. అయితే అశ్వత్థామ రుద్ర అంశతో చిరంజీవిగా జన్మించాడు. కావున అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెప్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వత్థామని అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. తన నుదుటి నుంచి వస్తున్న రక్తాన్ని ఆపివేస్తే అవసరమైన నూనెలు, ఔషధాల కోసం హిమాలయ పర్వత ప్రాంతంలో సంచరిస్తాడని అంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.